డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ ఓపెన్ అయింది. దానికి తగ్గట్టుగా చర్యలు కూడా ముందుకు సాగుతున్నాయి. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నెక్స్ట్ ఎవరు, పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనే చర్చ ఊపందుకుంటుంది. దానికి ఒక ఆధారం కనిపిస్తుంది. పదే పదే వరుసగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వస్తున్నటువంటి ఫిర్యాదులు దేనికి సంకేతం? రాజమండ్రిలో, కాకినాడలో, పిఠాపురంలో, అలానే ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో, రాయలసీమలో మరికొన్ని జిల్లాల్లో కూడా వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల సారాంశం ఏంటి? అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోనే మీడియా ముఖంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ పైన జన సైనికులు గరంగా ఉన్నారు. అనేక చోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకసారి కృష్ణా జిల్లాలో నమోదైనటువంటి ఫిర్యాదు సారాంశాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జిల్లా కార్యదర్శి, కృష్ణా జిల్లా కార్యదర్శి ఇచ్చిన కంప్లైంట్ పోలీసులకి ఇచ్చారు. గుడివాడలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా 24/2/2025 వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ గారు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెలకి 50 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నట్లు ఎలాంటి ఆధారం లేకుండా సాక్షాత్తు అసెంబ్లీ ఆవరణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఆరోపణలకు గాను తగిన ఆధారాలు చూపించాలి. దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలను జన సైనికులను జన సైకోలుగా సంబోధించి ఆ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్న వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారిపై భారత శిక్షాస్మృతి ప్రకారం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కొదమల గంగాధరరావు, సన్ ఆఫ్ కోటేశ్వరరావు, వలిపర్తి గ్రామం, గుడివాడ రూరల్, కృష్ణా జిల్లా మండలం జనసేన పార్టీ కార్యదర్శి ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులే మరొక 4-5 ఫిర్యాదులు ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ మీద అందినాయి. ఎందుకంటే ఆయన తనకి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో ఈ మధ్య లైమ్ లైట్ లో ఉన్నారు. పర్సనల్ వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పైన ఎలాంటి వేటు కానీ ఆయన పరిస్థితి ఏంటనే విషయం పైన కానీ క్లారిటీ లేదు. ఫైనల్ గా శాసన మండలి సమావేశాలకి ఎమ్మెల్సీ హోదాలో ఆయన అటెండ్ అయ్యారు. అది ఆయనకు ఉన్నటువంటి హక్కు కాబట్టి దాన్ని వినియోగించుకున్నారు. కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పుడు రాష్ట్రం మొత్తం రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులే అందాయి. గతంలో చేసినటువంటి ఫిర్యాదుల స్టేటస్ రిపోర్టులు కూడా అడుగుతూ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్లో గతంలో పెట్టినటువంటి కేసుల స్టేటస్ ని పరిశీలిస్తున్నారు. ఉదాహరణకి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన రోజుకో జైలుకి తిరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో కేసు అటెండ్ అవడం, అక్కడి నుంచి మళ్ళీ బాపట్ల జిల్లాకి, మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు జిల్లాకి, ఇట్లా రోజుకొక చోట పీటీ వారెంట్ పేరుతో ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా దువ్వాడ శ్రీనివాస్ ఆ లిస్ట్ లో చేరే అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ చాలా దూకుడుగా పవన్ కళ్యాణ్ మీద, ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయనే వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో వివాదాల్లో చిక్కుకున్న తర్వాత వాటికి క్షమాపణలు చెబుతున్నట్టుగా కూడా మాట్లాడారు. మళ్ళీ శాసన మండలి సమావేశాల సందర్భంగా మీడియా ముందర చెలరేగిపోయారు. జన సైనికుల పైన భూషణలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆయనని కించపరిచేటువంటి వ్యాఖ్యలు అనేకం చేశారు. వాటి సారాంశం ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో అందుతోంది. నెక్స్ట్ అరెస్ట్ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి విషయంలో జన సైనికులు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు లేవదీస్తున్నారు. సో ఈ ఫిర్యాదుల పైన పోలీసులు ఏ విధంగా చర్య తీసుకోబోతున్నారు? ఇప్పుడు శాసన మండలి సమావేశాలు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ అనుమతితో దువ్వాడ శ్రీనివాస్ను విచారించే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఫిర్యాదులన్నీ కూడా ఫైనల్ గా ఆయన అరెస్టుకు దారితీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వేచి చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ ఓపెన్ అయింది. దానికి తగ్గట్టుగా చర్యలు కూడా ముందుకు సాగుతున్నాయి. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నెక్స్ట్ ఎవరు, పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనే చర్చ ఊపందుకుంటుంది. దానికి ఒక ఆధారం కనిపిస్తుంది. పదే పదే వరుసగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వస్తున్నటువంటి ఫిర్యాదులు దేనికి సంకేతం? రాజమండ్రిలో, కాకినాడలో, పిఠాపురంలో, అలానే ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో, రాయలసీమలో మరికొన్ని జిల్లాల్లో కూడా వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల సారాంశం ఏంటి? అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోనే మీడియా ముఖంగా
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ పైన జన సైనికులు గరంగా ఉన్నారు. అనేక చోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకసారి కృష్ణా జిల్లాలో నమోదైనటువంటి ఫిర్యాదు సారాంశాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జిల్లా కార్యదర్శి, కృష్ణా జిల్లా కార్యదర్శి ఇచ్చిన కంప్లైంట్ పోలీసులకి ఇచ్చారు. గుడివాడలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా 24/2/2025 వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ గారు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెలకి 50 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నట్లు ఎలాంటి ఆధారం లేకుండా సాక్షాత్తు అసెంబ్లీ ఆవరణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఆరోపణలకు గాను తగిన ఆధారాలు చూపించాలి. దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలను జన సైనికులను జన సైకోలుగా సంబోధించి ఆ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్న వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారిపై భారత శిక్షాస్మృతి ప్రకారం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కొదమల గంగాధరరావు సన్ ఆఫ్ కోటేశ్వరరావు వలిపర్తి గ్రామం, గుడివాడ రూరల్, కృష్ణా జిల్లా మండలం జనసేన పార్టీ కార్యదర్శి ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులే మరొక 4-5 ఫిర్యాదులు ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ మీద అందినాయి. ఎందుకంటే ఆయన తనకి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో ఈ మధ్య లైమ్ లైట్ లో ఉన్నారు. పర్సనల్ వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పైన ఎలాంటి వేటు కానీ ఆయన పరిస్థితి ఏంటనే విషయం పైన కానీ క్లారిటీ లేదు. ఫైనల్ గా శాసన మండలి సమావేశాలకి ఎమ్మెల్సీ హోదాలో ఆయన అటెండ్ అయ్యారు. అది ఆయనకు ఉన్నటువంటి హక్కు కాబట్టి దాన్ని వినియోగించుకున్నారు. కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పుడు రాష్ట్రం మొత్తం రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులే అందాయి. గతంలో చేసినటువంటి ఫిర్యాదుల స్టేటస్ రిపోర్టులు కూడా అడుగుతూ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ లో గతంలో పెట్టినటువంటి కేసుల స్టేటస్ ని పరిశీలిస్తున్నారు. ఉదాహరణకి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన రోజుకో జైలుకి తిరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో కేసు అటెండ్ అవడం, అక్కడి నుంచి మళ్ళీ బాపట్ల జిల్లాకి, మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు జిల్లాకి, ఇట్లా రోజుకొక చోట పీటీ వారెంట్ పేరుతో ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా దువ్వాడ శ్రీనివాస్ ఆ లిస్ట్ లో చేరే అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ చాలా దూకుడుగా పవన్ కళ్యాణ్ మీద, ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో వివాదాల్లో చిక్కుకున్న తర్వాత వాటికి క్షమాపణలు చెబుతున్నట్టుగా కూడా మాట్లాడారు. మళ్ళీ శాసన మండలి సమావేశాల సందర్భంగా మీడియా ముందర చెలరేగిపోయారు. జన సైనికుల పైన భూషణలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆయనని కించపరిచేటువంటి వ్యాఖ్యలు అనేకం చేశారు. వాటి సారాంశం ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో అందుతోంది. నెక్స్ట్ అరెస్ట్ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి విషయంలో జన సైనికులు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు లేవదీస్తున్నారు. సో ఈ ఫిర్యాదుల పైన పోలీసులు ఏ విధంగా చర్య తీసుకోబోతున్నారు? ఇప్పుడు శాసన మండలి సమావేశాలు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ అనుమతితో దువ్వాడ శ్రీనివాస్ను విచారించే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఫిర్యాదులన్నీ కూడా ఫైనల్ గా ఆయన అరెస్టుకు దారితీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వేచి చూడాలి ఏం జరగబోతుంది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.